దేవ కోవెల తలుపులు తీయవ దేవ గడిసైన పరముల తీయవ మీ అందరితో ఉండును గాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడి యోగ్యముల మగులకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చందను అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ కన్యామాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించులను బ్రతిమాలుకొంచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దేశుడి మన పాపములను మన్నించి మన తన నిత్య జీవనకు చేర్చును గాక. ప్రభు ఆదేశము క్రీస్తు ఆదేశము ప్రభు ఆదేశము ప్రార్థించదము. ఓ సర్వేశ్వరుని పవిత్ర ధర్మశాస్త్రములను మీ మీద ప్రేమ సోదరు ప్రేమైన పునాదులపై స్థిరపడుతుంది. మేము మీ ఆజ్ఞలను పాటించి నిత్య జీవనానికి వరకు కృప చూపము. నీతోని పవిత్రాత్మతోని కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభును మీకు మాటైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని పాఠము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. మత్తయి మనం సృష్టించిన పట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. ఆకారం దిగి మూడో నాడు చనిపోయిన వాటి లేచెను. పరలోకములోకి సర్వశక్తిగా పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చున్నారు. అక్కడ నుండి జీవించే వారికి చనిపోయిన వారికి తీర్పు చేయడం వచ్చును. పవిత్రాత్మను విశ్వించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వించున్నాను. పాపలను మన్నింపు విశ్వించున్నాను. శరీరాన్ని కోటాన్ని విశ్వించున్నాను. నిత్య జీవం విశ్వించున్నాను. ఆమేన్. సర్వాధికారి సర్వేశ్వరుడా సర్వ సుఖము సానుభూతితో సర్వాధికారి సర్వేశ్వరుడా సర్వ సుఖము సానుభూతితో సంతృప్తినియా సహృదితోడా సంతృప్తినియా సహృదితోడా సమర్పించునయ్యా సర్వము నీకు సమర్పించునయ్యా సర్వము నీకు స్వీకరించుమా సహృదయుడ స్వీకరించుమా స్వీకరించుమా సహృదయుడ స్వీకరించుమా సర్వాధికారి సకలేశ్వరుడా సకల ధనులను సానుభూతితో సర్వాధికారి
సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరునికి అంగీకారం అట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును, తన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసంగ్రహణ కొరకును ఈ కర్మ ద్వారా ఏమైనా స్వీకరించుగాక. ప్రార్థించడము. ఓ సర్వేశ్వరుని ప్రజల అర్పణములను కరుణతో సిగెనటము భక్తి విశ్వాసముల ద్వారా వారి ప్రకటించు వాటిని పరిమళముల నిర్వహణ ద్వారా వారి సొంతము చేసుకోవట్లు అని గ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేస్తున్నాము. ప్రభు మీతో ఉండును గాక, మీ ఆత్మతో ఉండును గాక. మీ మనసులను మనకు త్రిప్పము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ పావన పితా సర్వశక్తి కల నిత్య సర్వేశ్వరమేము ఎల్లప్పుడూ నచ్చుకున్న మీకు కృతజ్ఞత వంకనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. మీ వాక్యైన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించినది మా విమోచనకై నీవు పంపిన రక్షకుడు అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్య ఉండి జన్మించను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించను. ఎట్లు అతడు మనము సంకూర్ణత నుంచి ఉదాహరణను అనుగ్రహించిన కనుక దేవదూతలతో కొనిదలతో నీ మహిమను ప్రకటించడం ఎట్లనగా మహోన్నతమున హోసన్న ప్రభు నామం వారి ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా నీవు నికముగా పవిత్రుడు సర్వ పవిత్రుడు ఆవనివి కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధ పరిచయకి మారుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చి నేను మీరందరూ దీనిని తీసుకుని పుచ్చింపము. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము. ఆ విధమైన భోజనాంతరము పాత్రలను అందుకుని మరలా మీకు కృతజ్ఞత వంతనములు చెప్పి శిష్యులకు ఇచ్చి నేను మీరందరూ దీనిని తీసుకుని పానము చేయరు. ఏదైనా ఇది నూతన నిత్య బంధనకు నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమును అసలు అపమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నడిచి నీకు పరిచయ చేరుకు మమ్మ పాత్రను చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరములు మమ్మ పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమానుచున్నాము. ఓ ప్రభు ఆ ప్రపంచమందరూ వ్యాపించిన శ్రీ సభను జ్ఞాపకించము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ ఎంతో పరిపూర్ణ చేయము. ఉదాహరణమగ్ధమను నమ్మకితో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీకు నిగ్రహంతో చనిపోయిన వారందరినీ జ్ఞాపకించము. వారిని నీ దివ్య ప్రకాశంలో నీకు చేర్చుకున్నాము. మా ఇద్దరిపై దయ చూపి దేవుని కన్యతరేపు మహిమతోను కొన్ని అపోస్తలతోను ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాలందరితోను మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ మాటకు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి కల్పితే అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుడు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును కాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థన సాహసిందము. తండ్రి మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మాయను మాకు ఎత్తిపడి మాయదాపుడు వారిని మన్నించండి, మాపులు మీరు మన్నించండి. మమ్ము శోధయందు ప్రవేశముగా పిల్లలను రక్షించండి. ప్రభువానికి ఎలాంటి మమ్మ రక్షింపము. మా రోజులో మాకు శాంతిని ప్రసాదింపము. నీ ధ్యానికము వలన పాపంటి మమ్మ విముక్తులు చేసి అని కలబెల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షాంతమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందము.
శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచ్చిన ప్రభు అని యేసు మా పాపములను లెంగిపక మీ శ్రీ సభ విశ్వాసం వేషింపు మీ చిత్త ప్రకారము మీ సభకి శాంతిని ఐక్యమును అనుగ్రహింపు యుగ యుగమును జీవించి పరిపాలించు ప్రభువా. ప్రభు నీ శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక, మీ ఆత్మతో ఉండును గాక. ఒక్కరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను భరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను భరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను భరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల ఎందుకు పిలువ పొందిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించినట్లు పాత్రురాలిని కాను, కానీ మీతో మాట్లాడలేక నా ఆత్మ స్వస్థత పొందుదును. ప్రభు రుధిరం రసపురూపములు ఆనాడిచ్చే మన్నా పోచిముగా మనుజులకి మన్నా ఇచ్చును మన్నయకు పరమును చేర్చుటకు ఆయన సన్నిధిలో చేయకండి. చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయం ఓ ప్రభు, నీ పవిత్రముల ద్వారా మమ్మల్ని సంతృప్తి పరచుచున్నావు. మేము నిర్వహించిన రక్షణ పరిపాలనలను మా జీవితంలో కలుగుడుతో నీ నిత్య సహాయమును మాకు దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేస్తున్నాము. ప్రభు మీతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆస్వాదించును గాక. సమాధానంతో వెళ్ళి నీ తీరముల ద్వారా ప్రభువుని మహిమ పరపము.